జయసుధ గారిని చెక్కిన శిల్పి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరంటే యాజ్ అన్ యాక్టర్? మీలోని బెస్ట్ పొటెన్షియల్ బయటకు తీసింది దాసరి గారా, రాఘవేంద్రరావు గారా, లెజెండరీ డైరెక్టర్స్ బాలచంద్ర గారితో, ఇంకా తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, తెలుగులో ఇన్ని భాషలు, హిందీలో నటించారు. హిందీలో ఒక సినిమా అంటే మూడు ఉన్నాయి, బట్ చెప్పుకోదగిన సినిమా అంటే అమితాబ్ బచ్చన్ గారిదే. మిగతా క్యారెక్టర్స్ సూర్యవంశమా? కాదు, సూర్యవంశ్ కదా. అంటే దీంట్లో చెక్కిన శిల్పంగా ఏది అవన్నీ అంత భాష యూజ్ చేస్తే నాకు కష్టం. కానీ నేను ఇనిషియల్గా మై కెరియర్ అంటే ఒక స్కూల్ అని అంటే నంబర్ ఆఫ్ పిక్చర్స్, అంటే ఆ జర్నీ, ఆ ట్రావెల్ చేసింది 4-5 పిక్చర్స్ అట్ ఎ టైమ్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా, 5 పిక్చర్లు, తమిళ్లో 2 సినిమాలు. ఇది కథ కాదు కూడా ఫస్ట్ నంది అవార్డు వచ్చింది నాకు, ఇది కథ బాలచంద్ర. సో ఆ స్కూల్ నుంచి రావడం కొంతవరకు మాకు న్యాచురల్గా ఉండాలి, కొంచెం ఈ కమర్షియల్ కాల్డ్ కమర్షియల్ సినిమాల నుంచి కొంచెం భిన్నంగా ఉండేది బాలచంద్ర గారి సినిమాలు. సో ఆ స్కూల్లో ఉన్న ప్రతి వ్యక్తి, వెదర్ ఇట్ ఇస్ కమల్ కూడా ఎప్పుడు ఇంగ్లీష్ పిక్చర్స్ని లేకపోతే ఏంటి ఏదో బుక్స్, అనంత్ గారు అని ఉండేవారు బాలచంద్ర గారితో. సో అనంత్ గారు, కమల్ మాట్లాడేది. సో మేము ఈ స్కూల్ ఇవే చూసి పెరిగాను నేను ఒక్క స్టేజ్లో. సో కొంతవరకు అలాంటి సినిమాలే చేయాలి, అలాంటి క్యారెక్టర్ చేయాలి అన్నది నా మనసులో పడిపోయింది. సో అట్లా అక్కడ స్టార్ట్ అయిన జర్నీ అలాగే కంటిన్యూ అయ్యి, లక్కీలీ రాఘవేంద్రరావు గారు ఆ టైంలో జ్యోతి నుంచి ఆమె కథ, ప్రేమలేఖలు, కొన్ని సినిమాలు, సత్యభామ, కొన్ని సినిమాలు బాలచంద్ర గారు టైప్ ఆఫ్, అంటే మన టైప్ ఆఫ్ మూవీస్, నాట్ ఫాలోయింగ్ బాలచంద్ర గారు, హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్, ఇంకా కొంచెం టెక్నికల్గా కూడా యాడ్ ఆన్ అయ్యి, ఇంకా కొంచెం గ్లామర్ అండ్ ఇది కూడా ఉంది, కొంచెం స్లైట్గా ఎక్కువ. హీ డిడ్ంట్ గో అవుట్ ఆఫ్ ది ట్రాక్. రాఘవేంద్ర గారు టెక్నికల్గా కొంచెం డిఫరెంట్గా తీశాడు. సో అట్లా తీసి ఆయన అదొక జర్నీ. అక్కడి నుంచి వెంటనే దాసరి గారి దగ్గరికి వచ్చేసరికి పవర్ఫుల్ క్యారెక్టర్స్, ఉమెన్ ఓరియంటెడ్, వెరీ వెరీ పవర్ఫుల్ రోల్స్. సో ఉమెన్ ఎంపవర్మెంట్, లేకపోతే స్ట్రగ్లింగ్ ఉమెన్, ఆల్ షేడ్స్ ఆఫ్ ఉమెన్ లైఫ్ ఏముందో అవన్నీ దాసరి గారి సినిమాలో. ఇది కాకుండా నేను యాజ్ అ పర్సన్ ఐ లవ్డ్, నాకు లైక్ మా నాన్నగారు వల్ల నాకు ఆ ఇంగ్లీష్ పిక్చర్లు చూడడం, ఆ క్యారెక్టర్స్ అంతా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకూడదని అలా ఉండేది. చేతులన్నీ ఎక్కువ యూస్ చేసి మన వాళ్ళు ఇట్లా అంటారు, అవన్నీ చేయకూడదు, ఐబ్రోస్ ఎక్కువ కదా, ఇట్లా అంతా అనుకునేది. ఐ యూస్ టు థింక్ ఐ షుడ్ నాట్ డూ దాట్. ఎందుకు మన వాళ్ళ నోరు ఇంత గట్టిగా పెట్టి మాట్లాడతారు, అంటే మన లాంగ్వేజ్ వేరేనా, అలా అంతా ఆ క్యారెక్టర్లా చేయాలని. దెన్ ఇన్స్పిరేషన్ అట్లా నాకు ఐ యూస్ టు ఒక లైవ్లీ అండ్ యూనో దట్ కైండ్ ఆఫ్ ఒక క్యూట్గా I used to naturally, but same time something very nice is I used to like Jaya Badri, then Shabana, then Smita Patel. So ఎప్పుడు వీళ్ళే నచ్చేటప్పుడు మనకు అది ఆటోమేటిక్గా మనలో కూడా యూ ఫాలో దెమ్ సమ్వేర్, యూ ట్రై టు మెయింటైన్ దట్ సేమ్ స్టైల్ ఆఫ్. ఈవెన్ దో కమర్షియల్ సినిమాలో మళ్ళీ వేరేలా ఉండాలి, లవ నరుస్తా, అసలు ఏంటో అరుపులు కేకలు చూస్తూ ఉంటుంది. వాట్ డిడ్ యూ ఎంజాయ్ అంటే న్యాచురల్లీ? ఐ ప్రిఫర్ ఓన్లీ ఐఎమ్ సో లక్కీ దట్ ఐ డిడ్ ఆల్ హీరోయిన్ ఓరియంటెడ్ అండ్ ఎంత మంచి క్యారెక్టర్స్ మీకు పడిన ఒక్కొక్క బ్యూటిఫుల్. అంటే ఆ బోల్డ్ మూవీస్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ సచ్ బోల్డ్ మూవీస్. తెలుగులో అలాంటి సినిమాలు ఇప్పుడు రాదు కదా, తీయలేరు కూడా ఎవరు. సో అలా జయసుధ గారు అయితే మీరు ఒక్కొక్క డైరెక్టర్ మీలోని ఒక్కొక్క కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. పక్కన ఒక చాలా అదరగొట్టి గ్లామరస్గా అందానికి పరాకాష్ఠగా ఉండే శ్రీదేవి గారు, ఇటుపక్క ఇంకొక కైండ్ ఆఫ్ గ్లామర్ ఉండే జయప్రద గారు. వీళ్ళిద్దరి మధ్య మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఫీల్ అవ్వడానికి ఏమి ఉండదు కదా అప్పుడు, ఎందుకంటే ఫీల్ అవ్వడానికి అసలు ఫీలింగే లేని ఆర్టిస్ట్ నేను ఒకటే విషయం ఏంటంటే, ఆ అమ్మాయి కంటే నాకు ఎక్కువ పేరు వస్తుందా, అదొకటే నాకు కావాలి. ఆ అమ్మాయికి ఎన్ని పాటలు ఉన్నాయి, ఆ అమ్మాయిని ఎంత గ్లామర్గా చూపిస్తారు నాకు అనవసరం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జయసుధ బాగా యాక్ట్ చేసింది అనాలి, వాళ్ళకి పేరు రాకూడదు, నాకే పేరు రాలి. అలా అయిందా మీకు? యూ ఫెల్ట్? నేను చేసిన సినిమాలు ప్రేమాభిషేకంలో శ్రీదేవి బాగా యాక్ట్ చేసింది, తనే హీరోయిన్.
నేను అసలు ఆ క్యారెక్టర్ నన్ను అడగడానికి భయపడ్డారు, ఎందుకంటే నేను అప్పుడు ఈక్వల్లీ పాపులర్. అవునవును. సో వెళ్ళి ఎట్లా లాస్ట్లో ఒక 2 పాటలు, ఒక 4 సీన్లు, ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టరు, ఈ అమ్మాయి వచ్చి పిచ్చి పిచ్చిగా తిడుతుంది వేరే, ఇదంతా ఎట్లా అని నాగేశ్వరరావు గారు అడగను అన్నారంట. నేను అడగనని దాసరి గారు మీరే చెప్పండి, మీరు చెప్తే అమ్మాయి వింటుంది కదా, మీరు చెప్పండి అంటే దాసరి గారు చెప్పారు మేకప్ కూడా లేకుండా. ఇంకా ధైర్యం, శ్రీదేవి పక్కన మేకప్ కూడా లేకుండా, మేకప్పే ఉండదు అవును దీంట్లో ప్రేమాభిషేకంలో, అన్నీ యాక్ట్ చేయాలి నువ్వు అట్లా అని అంటే ఏంటి తర్వాత ఏం విన్నాను అనేసి అనిపించింది. ఓహో ఓకే ఓకే ఛాన్స్ దొరికింది మనకి. అలానే శ్రీదేవి నువ్వా నేనా సీన, ఎన్ని రాజులు ఉన్నారు, ఏ రాజు లేదా అంత, ఇదే ఛాన్స్ అనేసి ఒప్పేసుకున్నాను అంతే. ఐ గాట్ ద బెస్ట్ ఫిలింఫేర్, బెస్ట్ నంది అవార్డ్, బెస్ట్ యాక్టర్స్, అన్ని అవార్డ్స్ నాకే వచ్చింది ఆ సినిమా. అది చాలు మీకు, చాలు అంతే చాలు. కానీ ఏమనిపించింది శ్రీదేవి గారిని చూసినప్పుడు మీకు? అంటే డిడ్ యూ ఎవర్ అంటే వండర్ లుక్ ఎట్ హర్ విత్ బికాస్ మీరు చెప్పారు మీరు అసలు పట్టించుకునేవారు కాదు, టామ్ బాయ్స్గా ఉండేవారు, డ్రెస్సింగ్ మీద వాటి మీద స్పృహ ఉండేది కాదు. అక్కడ అంటే నాకు ఆ డ్రెస్సింగ్ మీద ఉండేది, అందుకనే నా డ్రెస్సులో ఎప్పుడు నేనంటే ఒక స్టేజ్ అంటే కొంచెం ఆ మెచ్యూరిటీ రాగానే నా డ్రెస్సులో ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వెస్టర్న్ క్లోత్స్, బికాజ్ ఐ యూస్ టు బి గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ జీనత్ అమాన్, ఐ యూస్ టు బి ఫ్యాన్ ఆఫ్ నీతు సింగ్, అట్లా అంతా ఉండేది. సో దెన్ బేసిక్లీ వెస్టర్న్ క్లోత్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అది. సో అదంతా జాగ్రత్త పడేదాన్ని. డ్రెస్సింగ్ అంటే శ్రీదేవి వీళ్ళు రాకముందు, అది వన్స్ శ్రీదేవి నా తర్వాత వచ్చింది కదా, నాకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసిన హీరోయిన్గా 3 years తర్వాత 4 years తర్వాత వచ్చింది. సో అప్పటికి నాకు ఆ మెచ్యూరిటీ అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఎట్లా బిహేవ్ చేయాలి అవన్నీ అప్పుడు తెలిసిపోయింది నాకు. సో ఆ ఎట్ట పడితే అట్ట కూర్చోవడం అది మారిపోయింది. అప్పటికి కొంచెం సెన్సెస్కి వచ్చినాను, ఓ ఐ నో హౌ ఇట్లా ఉండాలి. సో హలో హలో అండి హలో అట్లా అంతా ముందు హలో హాయ్ అన్నాను. అంటే ఎవరు పక్కన రామారావు ఉన్నారు, ఎవరున్నారు గాయ. సో నేను అలా ఉండేదాన్ని. నా తర్వాత అట్లా నాకంటే 100 times ఎక్కువ ఒక ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత ఇట్లా రాధిక. సో మేమంతా కొంచెం హైపర్లో కొంచెం అంటే, బట్ సేమ్ టైం నేను చాలా సాఫ్ట్గా కూడా ఉండేదాన్ని. సాఫ్ట్ అంటే పాప అమ్మాయి చాలా అమ్మాయికరాలండి, ఏమి తెలియదు అట్లా ఉండేది, అట్లా కూడా అనుకునేవాళ్ళు. ఐ వాజ్ నెవర్ రౌడీ టైప్ లేదు. రాధిక వచ్చి రౌడీ కొట్టేది అట్లా రౌడీ టైప్ తను, నేను వచ్చి రౌడీ కాదు. నేను వచ్చి అంటే ఇట్లా అందరూ మన ఫ్రెండ్సే అన్నట్టు, పెద్ద చిన్న అవన్నీ స్త్రీ పురుష భేదాలు, హీరో అండి వీళ్ళు పెద్ద హీరో, వీళ్ళు హీరో అంటే మనం ఇట్లా ఉండాలి అవన్నీ తెలుసు. అందరూ హాయ్ అందరూ హాయ్. ఒక ఇంటర్వ్యూలో జయప్రద గారిని అడిగినప్పుడు మీ గురించి చాలా, మీరు ఆవిడ ఎంత క్లోజో చెప్తూనే శ్రీదేవి గారు చాలా కోల్డ్గా డిస్టెంట్గా ఉండేవారు సెట్స్లో అని చెప్పి ఓపెన్గా చెప్పారు ఈ విషయం. మీతో కూడా అలాగే ఉండేవారు? లేదు శ్రీదేవి నాతో ఎవరు ఉండలేరు అట్లా, ఛాన్సే లేదు. మీరే కల్పించుకుని మాట్లాడేస్తారు. హలో వాళ్ళు హలో చెప్పైనా నేనే హలో చెప్తా. ఎప్పుడో కొంచెంసేపు చూస్తా, చెప్పట్లేదే అనేసి నేనే వెళ్ళి హలో అండి ఇలా హాయ్ బాగున్నారా, బట్ నెవర్ బికాస్ శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండ్ ఐ నో హర్ ఫ్యామిలీ ఆల్సో. సో శ్రీదేవి షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. మేబీ సమ్ టైమ్స్ కొంత ఒకళ్ళిద్దరి మధ్య దే డోంట్ జెల్, కెమిస్ట్రీ ఉండకపోవచ్చు. మేబీ సంథింగ్ మధ్యలో మన వాళ్ళు ఉంటారు కదా, ఇంత ఉన్నా అంత ఎక్కువ ఇది. సరే మనకు మధ్యలో అంతా ఉన్నారు, ఒకవేళ మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి అదే పెట్టుకుని ఇట్లా చెప్పిందా సో నేను మాట్లాడలే అన్న. ఆ మధ్యలో వాడు ఎవరైనా వచ్చి నాకు అలాంటిది ఏమన్నా చెప్తే డైరెక్ట్గా వెళ్ళి వాడిని అడుగుతా, ఏమన్నా మీరు నా గురించి ఇట్లా అన్నారా అన్న, అది చెప్తున్నాడు అని. సో అట్లా అట్లా ఉండేది. ఇంకా నా దగ్గర వచ్చి ఎవరు మధ్యలో చెప్పరు. సో శ్రీదేవి నాకు మధ్య అసలు అలాంటిది లేదు. వెరీ వీ డిడ్ క్వైట్ నంబర్ ఆఫ్ మూవీస్. అవును, క్వైట్ ఫ్యూ మూవీస్ టుగెదర్. గజ దొంగ 2-3 చేసాం మా మధ్యలో ఆ ప్రాబ్లమ్. అండ్ షీ వాస్ నెవర్, షీ ఈస్ వెరీ హంబుల్ అండ్ ఆల్వేస్ స్వీట్ పర్సన్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream.